ఖమ్మం జిల్లాలో మిర్చి వ్యాపారి రైతులను నిండా ముంచాడు. ఏకంగా రైతులకు 2,20,00,000 టోక్రా పెట్టాడు. ఎర్రుపాలెం మండలంలో ములుగుమాడు, తక్కేలపాడు, సకినవీడు గ్రామాల్లో 70 మంది రైతులు మిర్చి వ్యాపారి కృష్ణారావు ముంచాడు. ఇక ములుగుమాడు గ్రామానికి చెందిన మిర్చి కృష్ణారావు రైతుల వద్ద కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తిరుగుతున్నాడు. దీంతో అన్నదాతలు పోలీసులను ఆశ్రయించారు. ఖమ్మం జిల్లాలో మిర్చి వ్యాపారి రైతులను నిండా ముంచాడు. ఏకంగా రైతులకు 2,20,00,000 టోక్రా పెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలానికి సంబంధించిన ములుగుమాడు గ్రామానికి సంబంధించిన ఖరీది కృష్ణారావు అనే మిర్చి వ్యాపారి గత 4 నెలలుగా ములుగుమాడు గ్రామంతో పాటు తక్కెలపాడు, సకినవీడు గ్రామాల్లో సుమారు 100కు పైగా రైతుల వద్ద దాదాపు 1000 క్వింటాల మిర్చిని కొనుగోలు చేసిన తర్వాత వాయిదాల రూపంలో అమౌంట్ చెల్లిస్తానంటూ ఇంతవరకు చెల్లించకపోవడంతో సుమారు 4 నెలలుగా రైతులు ఆయన ఇంటి చుట్టూ తిరగడం జరిగింది. ఈ రేపు మాపు ఇస్తానంటూ మాత్రం రైతులందరినీ మొప్పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సొంత గ్రామానికి సంబంధించిన పక్కనే గ్రామం, దాంతో పాటు కొంతమందికి తక్కెలపాడు, సకినవీడు గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా పక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎప్పటికైనా డబ్బులు ఇస్తాడంటూ ఎక్కువ రేటు పెట్టి కూడా మిర్చిని కొనుగోలు చేశాడంటూ రైతులు కూడా నమ్మకంగా ఉండటంతో మాత్రం ఏకంగా నాకు గడిచిన 4 రోజుల సంది అతనిపై కొన్ని రూమర్స్ రావటం, అతను ఐపీ పెట్టే అవకాశాలు ఉన్నట్టు కొంచెం రావడంతో మాత్రానికి ఆయన కుటుంబ సభ్యులను కూడా 4 రోజుల సంది ఖరీది కృష్ణారావు సంబంధించిన తండ్రి పుల్లారావును నిలదీయడం జరిగింది. ఎటుపోయాడు మీ కుమారుడు అంటే మాత్రం తన కుమారుడు గురించి నన్ను అడగవద్దు అంటూ మాత్రం ఆయన కూడా విచిత్రమైన వాదన చెప్పడంతో మాత్రానికి ఆ గ్రామానికి చెందిన ములుగుమాడు గ్రామానికి సంబంధించిన సుమారు 35 మంది రైతులు ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్వరి ఎస్ఐని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదులో కూడా స్పష్టంగా కూడా రైతులు పేర్కొన్నారు. సుమారు 4 నెలల క్రితం తమ దగ్గర ములుగుమాడు గ్రామంతో పాటు పక్కన తక్కెలపాడు, సకినవీటి గ్రామాల్లో సుమారు 70 నుంచి 100 మందికి పైగా రైతుల వద్ద మిర్చిని కొనుగోలు చేశారు. సుమారు ఇవన్నీ కూడా 2.20 కోట్లకు పైగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒక్క రైతుకు కూడా అమౌంట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు ఇబ్బందులకు గురి చేశాడు. అమౌంట్ ఎప్పుడు ఇవ్వాలి అడిగినా గానీ రేపు మాపు అంటూ మాత్రానికి ఇబ్బందులు గురి చేసేవాడు. ఈ అమౌంట్ ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్న ఖరీది కృష్ణారావుపై చర్యలు తీసుకోవాలంటూ ములుగుమాడుకు సంబంధించిన గ్రామస్తులు మాత్రం ఎర్రుపాలెం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా అతని కోసం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కూడా ఖరీది కృష్ణారావు సంబంధించిన తండ్రికి ఫోన్ చేసి మీ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పాలంటూ వారు కూడా వాకం చేసే ప్రయత్నం చేసినప్పటికీ తన కుమారుడు గడిచిన 4 రోజులుగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో కలిసి బయటికి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళింది కూడా తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడని ఆయన కుటుంబ సభ్యులు కూడా ఖరీది కృష్ణారావు తండ్రి కూడా చెప్తున్నట్టు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా ఈ కేసుపై మాత్రానికి నిశ్చితంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎర్రుపాలెం పోలీసులకు రాత్రి 6 గంటల సమయంలో ఫిర్యాదు అందినప్పటికీ వారు కేసు నమోదు చేయాలా లేదా అనే విషయంపై కూడా మలగులాలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారు. వీటికి ఈ ఎంక్వైరీ చేసే క్రమంలో కూడా రైతులు మిర్చి అమ్మినట్టుగా వీళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేవు అని చెప్తున్నారు. రైతులు ఓరల్ గా ఇచ్చిన ఆధారం ప్రకారం రైతులంతా ఎట్లా అబద్ధాలు చెప్పరు కాబట్టి అని చెప్పేసి పోలీసులు కూడా దీనిపై ఖమ్మం సిపి కూడా స్థానిక పోలీసులు కూడా సమాచారం అందించారు. ఈ రోజు కూడా కొంతమంది సకినవీడు, దాంతోపాటు తక్కెలపాడు గ్రామాలకు సంబంధించిన రైతులు కూడా ఈ రోజు ఎర్రుపాలెం పోలీసులను కూడా ఆశ్రయించే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కాబట్టి ఇప్పటికీ దాదాపు సుమారు ములుగుమాడు గ్రామానికి సంబంధించిన రైతులకు సుమారు 45 మంది రైతులకు మాత్రానికి 2.20 కోట్ల రూపాయల డబ్బులు బకాయి పడినట్టు ఖరీది కృష్ణారావు బకాయి పడినట్టు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈ వ్యాపారి పక్క గ్రామాలకు సంబంధించిన తక్కెలపాడు కావచ్చు, సకినవీడు గ్రామాల్లో కూడా రైతుల దగ్గర మిర్చి భారీగా కొనుగోలు చేసినట్టు చూస్తుంది. ఒక్క ములుగుమాడు గ్రామంలో మాత్రానికి 1000 క్వింటాలకు పైగా మిర్చి కొనుగోలు చేశాడు. వారందరికీ 2.20 కోట్ల రూపాయల బకాయి పడ్డట్టు కూడా తెలుస్తుంది. అతను ఆచూకీ తెలియచేయాలంటూ మాత్రానికి అతని కుటుంబ సభ్యులను కూడా ఒత్తిడి చేస్తున్నారు. మరో పక్క పోలీసులు కూడా తమ నిండా ముంచిన ఖరీదు వ్యాపారి మిర్చి వ్యాపారి ఖరీది కృష్ణారావును మాత్రం తీసుకొచ్చి అతని నుంచి మాకు న్యాయం చేయాలంటూ తమ డబ్బులు ఇప్పించాలంటూ మాత్రం రైతులు కూడా కోరుతున్న పరిస్థితి చూడవచ్చు. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.